డ్యాన్స్ను ఆన్లైన్లో ఎప్పుడు నేర్చుకోవాలి? డ్యాన్స్ మాత్రమే కాదు, ఏ కళ అయినా గురుముఖంగా నేర్చుకోవటం అనేది తప్పనిసరి. ఆన్లైన్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్గా పెట్టుకోండి. ఎందుకంటే గురుముఖంగా నేర్చుకున్నప్పుడు వారికి ఎంతో ముందుకు వెళ్ళేందుకు అవకాశం, వారి యొక్క డౌట్స్ను క్లారిఫై చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సందర్భాన్ని బట్టి అవకాశం లేనప్పుడు, సమయం కుదరనప్పుడు తప్పదు, అప్పుడు ఆన్లైన్కి ప్రిఫర్ చేయొచ్చు. ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్లైన్లో ఉన్నప్పుడు గ్రూప్ క్లాస్ అయినా చాలా ఉపయోగపడుతుంది. ఇండివిజువల్ క్లాస్ కంటే మొట్టమొదటిగా గ్రూప్ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గురువు గారు నేర్పించినటువంటి విషయాన్ని తరువాత సహ విద్యార్థులతో కలిసి వారు చేసే సాధన ఎంతో ఉపయోగపడుతుంది. ఇక మూడవది, వారు సాధన చేశాక ప్రక్కన కూర్చొని వారి యొక్క సీనియర్స్ని చూసుకుని ఎంతో నేర్చుకుంటారు. అలాగే కాక వారు తిరిగి వెంటనే పాఠాన్ని చూపించి మరింత ముందుకు వెళుతూ ఉంటారు. ఇది నిరంతరం కొనసాగటం వల్ల వారు నేర్చుకున్న పాఠాలపై పట్టును సాధిస్తారు. చేరువలో డాన్స్ క్లాసెస్ లేని వారు ఎవరైతే ఆన్లైన్ ద్వారా నేర్చుకుంటున్నారో, ద వెరీ ఫస్ట్ ప్రయారిటీ ఈజ్ 1-on-1 సెషన్స్. అంటే ఒక్కొక్కరుగా సింగిల్గా డాన్స్ నేర్చుకోవటం వల్ల మీకు గురువు గారికి మధ్య ఆ బాండేజ్ బాగుంటుంది. దాని ద్వారా మీరు ఏ డౌట్నైనా క్లారిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆన్లైన్లో నేర్చుకునేటప్పుడు ఒక 10 మంది కలిసి నేర్చుకునేటప్పుడు గురువు గారు చెప్పేటువంటి విషయం 10 మందికి ఒకేసారి వెళ్ళే విషయంలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. వారు నేర్చుకునేటువంటి వివిధ విషయాలు మార్పులు ఉంటాయి. అంటే ఒక్కొక్కరి అవగాహన శక్తి, అలాగే వారు అర్థం చేసుకునే స్థాయి విడిగా ఉంటుంది. కాబట్టి మనము ఆన్లైన్ ద్వారా నేర్చుకునేటప్పుడు 1-on-1 సెషన్ని మ్యాక్సిమం ప్రిఫర్ చేయండి. హోప్ యూ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.